జై భారత మాత. అమ్మమ్మ కబుర్లకే ఆహ్వానం. భారతదేశ సంస్కృతిని కానీ భారతదేశాన్ని గురించి కానీ ఎవరైనా దుర్భాషలాడితే మనం ఏం చెయ్యాలి అంటే, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో మొత్తం విద్యార్థులందరూ కలిసి సమావేశం జరిపి ఈ భారతదేశాన్ని ముక్కలు 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 ముక్కల కింద మేము నరికేదాకా నిద్రపోము అని ప్రతిజ్ఞలు తీసుకున్నట్టు. అంటే ఇటువంటి వీళ్ళందరినీ ఏమంటామంటే మనం విషపు చీడ పురుగులు. ఒక పంటకి చీడ పురుగులు ఉంటే పంట మొత్తం అంతా నాశనం అయిపోతుంది. అలాగే తిన్న ఇంటి వాసాలు లెక్కబట్టే దుర్మార్గులు, వీళ్ళు దుష్టులు, మొత్తం దేశద్రోహుల కింద మనం చెప్పాలి. ఇటొచ్చి అటువంటి వాళ్ళని శిక్షించే చట్టాలు మనకు ఉన్నాయా లేదా? అసలు ఎందుకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సింగపూర్లో చూడడానికి వెళ్ళిన వాళ్ళు, సింగపూర్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళు మొత్తం అంతా సింగపూర్లో ఉన్నవన్నీ కూడా చక్కగా చూస్తున్నారట. అందులో ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఉంటే ఓ చిన్న పిల్లాడు అన్నట్ట, నాన్న నేను ఆ బ్రిడ్జ్ ఎక్కద్దా అన్నట్ట. అంటే ఆ బ్రిడ్జ్ మీద పైన ఇలా రైలింగ్స్ లాంటివి ఉన్నాయి. వాళ్ళ నాన్న ఎక్కించడానికి ప్రయత్నించాడు. ఈ లోపల పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అంటే అదేంటి అంటే, బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి నువ్వెవడివి? నువ్వు ఒక విదేశీయుడివి, ఇక్కడికి వచ్చి సింగపూర్కి వచ్చి పైకి ఎక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు సరైన సమాధానం ఇవ్వకపోతే నీకు మళ్ళీ జైల్లోంచి బయటికి రాలేవన్నట్టు. పిల్లాడు పైకి ఎక్కుతానన్నాడు, అందుకని నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే, పిల్లాడు ఎందుకు పైకి ఎక్కుతానన్నాడు? ఏదో వెనకాల, దీని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? నువ్వు ఏ బాంబో పెట్టడానికి ఎక్కుతున్నావా? చాలా పెద్ద కేసు అయింది. మొత్తానికి చివరికి వాళ్ళు బయటికి వచ్చారు. కానీ ఒక విదేశీయుడు ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు యాక్చువల్గా వీసా కానీ పాస్పోర్ట్ కానీ అవేవి లేకుండా వెళ్తే వాళ్ళని మళ్ళీ జైల్లో పెట్టేస్తే మళ్ళీ వెనక్కి రాలేరు. అంత కూడా అక్కర్లేదు. భారతదేశం నుంచి చేపలు పట్టుకునే వాళ్ళు పాకిస్తాన్ నీళ్లల్లోకి వెళ్తే చాలు, ఒక తీర ప్రాంతం నుంచి 12 కిలోమీటర్లు నాటికల్ మైల్స్ అంటారు, పొరపాటున వీళ్ళకి తెలియకుండా చదువు రాని జాలర్లు వెళ్తే చాలు వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జైళ్లలో మగ్గిపోతున్నారు. అలాంటిది భారతదేశంలో ఉండి జై పాలస్తీన్ అనేవాళ్ళు, జై పాకిస్తాన్ అనేవాళ్ళు, భారతదేశానికి స్వతంత్ర ఉద్యమాన్ని, స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు పాకిస్తాన్ జెండా ఎగరేసేవాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అంటే, సరైన శిక్షలు ఇక్కడ పడకపోబట్టి. దీనికి శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక కథ చెప్తాను నేను. ఒక ఊళ్ళో ఒక పెద్ద పాము పుట్ట ఉంది. ఓ చెట్టు దగ్గర పాము పుట్ట ఉంది. ఊళ్ళో ఎవరైనా సరే పిల్లలు మామూలుగా ఆడుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఈ పాము కాటేసేస్తుంది. దాంతో ఊరి పెద్దలందరూ కలిసి ఏం చేస్తారంటే, ఆ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి దాని చుట్టూ ఒక పెద్ద దడి కట్టేశారు. పిల్లలు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడుతుంటే ఒకరోజు ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ వచ్చి, స్వామీజీ ఏమన్నారంటే, ఈ చెట్టు చాలా బాగుంది, కానీ ఎందుకని ఈ ప్రాంతానికి ఎవరూ రావటం లేదు అని అంటే, అందరూ వచ్చి ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక పాము ఉంది, ఆ పాము చాలా భయంకరమైన విషసర్పం, అది అందరినీ కరిచేసి కాటేసేసి చంపేస్తోంది, అందుకని దాన్నమ్మ మేము పట్టుకోలేకపోతున్నాం, అది చాలా మంచి జాతికి చెందిన నాగుపాము, పట్టుకోలేకపోతున్నాం అని అంటే, ఆ స్వామీజీ అన్నట్టు, నేను చూస్తాను, మీరు హాయిగా ఆ చెట్టు దగ్గర ఆడుకునేట్లుగా నేను చేస్తాను, నాకు పాముల భాష తెలుసు అన్నట్టు. అంటే వీళ్ళందరూ నమ్మలేదు. ఆయన సరే ఆ రోజు వెళ్ళి ఆ చెట్టు కింద పడుకుని పాముని రమ్మని పిలిస్తే పాము వచ్చింది. పాము వస్తే పాముతో అన్నట్ట, నువ్వు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కాటేస్తున్నావు కదా, వాళ్ళని చంపేస్తున్నావు, ఏ జన్మలోనో పాపం చేసావు, ఈ జన్మలో పాము జన్మ వచ్చింది, ఈ జన్మలో మళ్ళీ పాపం చేసుకుని మళ్ళీ పాముగానే పుడదామనుకుంటున్నావా? నువ్వు ఇంత దుర్మార్గపు ఆలోచన నీకెందుకు ఉంటుంది? ఎవరైనా వస్తే చాలు చంపేస్తున్నావు ఏంటి అంటే, పాము అందట, నాకు ఇది పాపం అని తెలియదు, నేను భయపడి అలా చేస్తున్నాను, ఇక ముందర నేను అలా చేయను అందట. అంటే మర్నాడు పొద్దున్న స్వామీజీ వీళ్ళందరికీ ఏం చెప్పారంటే, ఇంకా ఆ పాము మిమ్మల్ని ఏమీ చెయ్యదు అని, మీరు హాయిగా అక్కడ ఆడుకోవచ్చు, ఎటొచ్చి పాముని మాత్రం దానికి కష్టం కలిగించకండి అని చెప్పారు. అని స్వామీజీ వెళ్ళిపోతే వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. పాము అక్కడ ఉన్నా సరే వీళ్ళేం భయపట్టాల,
భయపడకుండా వెళ్ళడం మాత్రమే కాదు, ఆ పాము కనిపిస్తే పాము ఇంకా కరవడం మానేసింది. పాములో విషం తగ్గిపోయింది, పాము ఇంకా ఏమీ చేయలేదు, స్వామీజీ దానికి ఏదో మంత్రం వేసేశారు అని చెప్పేసి వీళ్ళందరూ కర్ర పుల్లలు తీసుకుని ఆ కర్ర పుల్లకి పాముని చుట్టేసి లేదా పాముని విసిరేసి పాములతో ఆడుకొని పిల్లలందరూ దాన్ని కొట్టి దానికి రక్తం వస్తే చూసి ఇలాంటివన్నీ చేస్తున్నారు. కొన్నాళ్ళు అదేమో మనుషులు ఎక్కడొస్తున్నారో అని చెప్పేసి దాక్కోవడం మొదలెట్టింది. ఎక్కడ దాక్కున్నా వీళ్ళు దాన్ని తీసి ఆ పుట్టంతా తవ్వేసి దాన్ని తీసి చేత్తో ఆడుకోవడం మొదలెట్టారు. కొన్నాళ్ళైంది, మళ్ళీ స్వామీజీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి పాము కరుస్తోందా మనుషుల్ని అన్నారు. అంటే పాము కరవట్లేదండి అని అంటే వెళ్ళి అయితే పాముని ఒకసారి చూస్తాను వెళ్ళారు. వెళ్ళేసరికి చూస్తే అది జీవోత్సవంలాగా ఉంది. మొత్తం ఒళ్ళంతా కూడా దానికి దెబ్బలు. అంటే ఇదేంటి ఇలా తయారయ్యామంటే, మీరు ఎవరిని కరవద్దన్నారు, పాపం తెచ్చుకోవద్దన్నారు, అందుకని నేను పాపం తెచ్చుకోవడం మానేశాను, కరవడం మానేశాను. కానీ ఈ మానవులు నేను ఎంత దాక్కున్నా సరే నన్ను లోపల నుంచి పైకి లాగి శారీరకంగా చాలా హింసిస్తున్నారు, నాకు ఈ ప్రాణం పోవటం లేదేంట అని ఆలోచిస్తున్నాను అని అంటే అప్పుడు స్వామీజీ అన్నారు, నేను నిన్ను కరవమనలేదు, కానీ బుస కూడా కొట్టద్దన్నానా? అవసరమైతే కరవాల్సిందే, నీ ప్రాణానికి ప్రమాదం వస్తుంది. మామూలుగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని నువ్వు కరవకూడదు, కానీ నీ ప్రాణాలకు ప్రమాదం వస్తుందంటే నువ్వు తప్పనిసరిగా కరవాలి, బుస కొట్టాలి, వాళ్ళని భయపెట్టాలి. అది చేయడం నువ్వు చేయకుండా నువ్వు తప్పు చేసావు అని అన్నారు స్వామీజీ. అని అన్నాక ఆ తర్వాత పాము బుస కొట్టడం మొదలెట్టింది. ఒకళ్ళిద్దరిని కరిచేసరికి తన జోలికి వచ్చిన ఒకళ్ళిద్దరిని కరిచేసరికి అందరూ పాము ఏమీ చెయ్యదు, కానీ దాని జోలికి వెళ్తేనే అది కరుస్తుంది అన్నది అందరికీ అర్థమైంది. మరి భారతదేశం జోలికి వచ్చిన వాళ్ళని మనం బుస కొట్టాలా, కరవాలా, బెదిరించాలా, భయపెట్టాలా? భారతదేశంలో ఇష్టం వచ్చినట్టు ప్రతి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మనం సహించాలా? భారతదేశంలో ఇలాంటి చట్టాలు రావాలి. ఎవరైనా భారతదేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, భారతదేశం చాలా పెద్ద జనాభా, ప్రపంచంలోనే 2వ జనాభా కలిగిన ప్రాంతం కదా. ఇక్కడ దగ్గర 26,000 మంది విదేశీ ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు. బయట దేశం నుంచి రెఫ్యూజీలుగా వచ్చిన వాళ్ళు, బయట దేశం నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు భారతదేశానికే ద్రోహం చేయడానికి వాళ్ళు కర్రలు, కత్తులు, తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు, భారతదేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నారు అని అంటే మనం వాళ్ళని ఏమనాలి? ఎలాంటి చట్టాలు ఉండాలి? భారతదేశం పట్ల ఏమాత్రం ప్రేమ లేకుండా భారతదేశానికే ద్రోహం చేస్తూ విదేశాలతో చేతులు కలిపిన వాళ్ళని ఏమనాలి? మనకి చాలా పటిష్టమైన చట్టాలు, దేశద్రోహులని క్షమించని చట్టాలు రావాలి. ఇంకే దేశంలో అయినా అయితే దేశాన్ని తిడితే జరుగుతుందా? వాళ్ళకి దేశానికి సంబంధించిన చట్టాన్ని ఒక్కదాన్ని ఉల్లంఘిస్తే జరుగుతుందా? న్యాయ వ్యవస్థను కూడా ఉల్లంఘించేస్తున్నారు వీళ్ళు. అలాంటి వ్యవస్థ, భారతదేశం పట్ల భక్తి ఉన్న కొత్త తరం అలాంటి వ్యవస్థని భారతదేశానికి తీసుకురావాలి అని చెప్తూ జై భారతమాత, జై హింద్.